ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమః. ఓం నమః శివాయ నమః. దక్షిణామూర్తియే నమః. ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే, ఈ యోగ వాసిష్టంలో రాముడికి ఇష్టమహర్షి 62,000 శ్లోకయుక్తమైన గ్రంథం ద్వారా ఆయనకి ఒక మహత్తరమైన బోధ చేశాడు. అది మన మానవ జీవితానికి మహత్తరంగా పనికి వచ్చే విధంగా ఆయన బోధ చేశాడు. ఆ జ్ఞానోత్పత్తిని కలిగించేశాడు. మానవునికి జ్ఞానం కలిగించేటువంటి బోధ ఇష్టమహర్షి శ్రీరామునికి బోధించినట్టుగా మనకు బోధిస్తున్నాడు. ఆ శ్రీరాముడు మనకు తెలియపరుస్తున్నాడు. తన మానవ పనులు ఉండి తనకు తెలిసినా తనకు తెలియనట్టు నటించి అంతా తను ఇష్టమహర్షిగా ప్రశ్నలు అడిగి ఆయన మనిషి తరించడానికి కావాల్సిన జ్ఞాన బోధని మనకు ఈ యోగ వాసిష్టం ద్వారా మనకు కలిగిస్తున్నాడు. దాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చివరి అంకానికి వచ్చాం. అయితే ఇష్టమహర్షి అంటున్నాడు, శ్రీరామ, మనం ఇంతవరకు నువ్వు వింటున్నావు, శ్రద్ధగా వింటున్నావు. ఈ జ్ఞానబోధం చాలా గొప్పది. నువ్వు బహుశ్రద్ధతో నువ్వు వింటున్నావు. చాలా నాకు సంతోషం అనిపించింది. ఇది లోక ప్రజలందరికీ, లోకాలన్నిటికీ ఇది మంచి ఆరాధ్య గ్రంథం లాగా ఇది పనికొస్తుంది. జ్ఞానబోధ అందరికీ కలిగిస్తుంది. అందరూ ముక్త జీవులు కావటానికి పనికొస్తున్నటువంటి యోగ వశిష్ఠ గీత. అందుకని ఆయన చెప్పినాడు, ఇది అంతిమ బ్రహ్మజ్ఞాన గ్రంథం. ఉపదేశం ఇది అంతిమ బ్రహ్మజ్ఞాన ఉపదేశం. ఇంతకంటే ఇక జ్ఞానవంతమైన ఉపదేశం లేదు. అంతిమ జ్ఞాన సంబంధమైన ఉపదేశం, అంతిమం మహత్తరమైనది, అంతిమ చివరి జ్ఞానబోధకు సంబంధించిన ఒక జ్ఞానబోధ అని చెప్తున్నాడు. చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదివరకు మనం చెప్పింది మన లాస్ట్ ఫైనల్గా కంక్లూజన్గా ఆయన తాత్పర్యంగా చెప్తున్నాడు. నిరోధో నచ్చ ఉత్పత్తి నబద్ధో నచ్చ సాధక నమోముక్ష వైముక్త ఇత్యేష పరమార్థత. నిరోధ, ఈ లోకంలో ఏ నిరోధించే లేదు, అంటే నాశనం లేదు. అసలు పుట్టుకనే లేదు. పుట్టుక ఉంటే కదా నాశనం ఉంటే, ఏ వస్తువునే పుడితే నాశనం ఉంటుంది. కానీ ఈ లోకంలో పుట్టుక లేదు, చావు లేదు, ముక్తి బంధనం లేదు, ముక్తి లేదు అని చెప్పింది. అది బంధనాలు లేవు, ముక్తులు లేవు, మోక్షం లేదు. నీకు కావాల్సినటువంటి ఏది లేదు. నీ ముక్తుడు కావాల్సినటువంటి నీకు బంధాలు ఉంటే కదా ముక్తుడు కావడానికి. ముక్తి లేదు, మోక్షం అవసరం లేదు. ఆల్రెడీ మోక్షజ్ఞుడు అయి ఉన్నావు, కానీ నువ్వు తెలుసుకోవట్లేదు. నీ ఆత్మే పరబ్రహ్మం, నీలో ఉన్న ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి నువ్వే పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు అంటే ఈ జీవులన్నీ పరబ్రహ్మ స్వరూపం యొక్క ఇదే. కానీ అవి ఏమీ తెలుసుకోలేకపోతున్నాయి. దోమలు, జంతువులు అవన్నీ వాటికంటే జ్ఞానం లేదు. మనిషికి ఉన్నటువంటిది, మానవ జన్మకు ఉన్నటువంటిది జ్ఞానం. మానవుడికి మిగతా వాటికి ఉన్నటువంటిది అదొక్కటి జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నీలో ఉన్న ఆత్మని దర్శించుకుంటే నీకు బ్రహ్మదర్శనం అవుతుంది. బ్రహ్మజ్ఞానం నీకు దర్శనమవుతుంది. నీకు అదే మోక్షం. నువ్వే మోక్షం అని అప్పుడు నీకు తెలుస్తుంది.
నువ్వు ఆల్రెడీ మోక్షమైనావు అని నీకు బ్రహ్మజ్ఞానం తెలిస్తే తెలిసిపోతుంది. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కనుక నీకు తెలిసిందని తెలిసిపోతుంది. అది తెలుసుకోవటం నువ్వు చేయవలసిన పని. నువ్వు ఆల్రెడీ మోక్షజ్ఞుడే, కానీ నీకు తెలియటం లేదు. ఎందుకని? నీ పైన ఈ శరీరం అనేది నాశన పదార్థం రచించే వస్తువులు పూడుకుపోయినాయి. నీకు ఆత్మనే పూడ్చుకుపోయింది. నీ ఆత్మ లోపల అంతరార్థంలో ఉంది, దాని చైతన్యంలో అంతరార్థంలో ఉంది. నువ్వు పై పైన చూసుకుంటూ బహిర్ముఖంలో ఈశ్వరుడు, జగత్తు, జీవుడు మూడే ఉండేది. ఈ మూడు ఈశ్వరుడు అన్ని మతాలు అన్ని జీవుడు ఒప్పుకుంటాయి, కానీ జగత్తును కూడా ఒప్పుకుంటాయి. ఈ జీవులన్నీ కూడా కనపడుతుంటాయి, కానీ ఈ వాస్తవాలు కావు. ఈశ్వరుడు కనపడిన వస్తువే శాశ్వతమైంది, అదే ఈశ్వరుడు. చిద్గణ స్వరూపుడు ఆయనే. ఈ కనపడే వస్తువులు, జీవులు, జగత్తంతా ఆభాస, అంతా ఆభాస, మాయా. మనం విమానం పైన పోతుంటే అదంతా కింద వస్తువులు ఎలా మనకు కనపడినట్టుగా లేకపోతే ఇంకా పైకి పోతే అంత కనపడదు. పైన వేరుస్తుంటే మనకు కింద ఉన్న జీవజాలం కానీ, ఈ పట్టణాలు కానీ, ఏ చెట్టు చేమలు కానీ ఏది కనపడదు పైకి పోయినప్పుడు. ఈ పైన ఉన్నటువంటి నువ్వు నీ పనికిరాని ఈ శరీరంతో నీవు బయట దృష్టితో పైన చూస్తున్నావు. పై దృష్టి పెట్టుకుని పైన తిరుగుతున్నావు. లోపల తిరిగితే నీ మనస్సుని నువ్వు అంతర్ముఖం చెందితే లోపల ఉన్నది నువ్వు ఆ విమానంలోని కిందికి దిగితే నీకు భూమి మీద ఏముందో నీకు తెలుస్తుంది. అట్లనే నీవు లోపలికి అంతర్ముఖం చెందితే నీకు ఏమున్నది అనేది తెలుస్తుంది. అక్కడ ఆత్మ ఉన్నది లోపల, అది చైతన్య స్వరూపం, అది పరబ్రహ్మ స్వరూపం. అందుకని నువ్వు పరబ్రహ్మమయ్యా అని మనకు స్వామి చెప్తున్నాడు, ఆ వైష్ణవ చెప్తున్నాడు, భగవంతుని కృష్ణుడు చెప్పాడు గీతలు, మహర్షులు చెప్తున్నారు. నువ్వు లోపలికి దిగటం లేదు. ఆ పైన విమానంలో కూర్చొని పైనే తిరుగుతుంటే నీకు భూమి మీద ఎలా కనపడుతుంది? అట్లనే నీకు అంతర్ముఖుడు కాకపోతే నీకు ఆత్మ ఎలా దొరుకుతుంది? పైపెచ్చు ఇవన్నిటి మీద బంధనాలు ఏర్పరచుకున్నాడు. ఈ జగత్తులో మాయా జగత్తుకు మోగింపబడి, ఈ మాయా జీవితంతో మోగించబడి నువ్వు అన్ని బంధన మనస్సే శాస్త్రం అని, ఈ శరీరమే శాస్త్రం అని, ఇదే పరబ్రహ్మం అనుకుంటున్నావు. దీన్నే మొత్తం నువ్వు ఈ మాయతో ఏర్పడినటువంటి మాయాజనితమైనటువంటి ఈ శరీరము, ఈ మనస్సులు, ఈ వాసనలు, ఈ జగత్తు, మాయా జగత్తునే శాశ్వతం అనుకొని దీనిలో వివరిస్తున్నాం. కానీ ఇది శాస్త్రం కాదు. మన కంటికి కనపడే వస్తువు ఏది శాస్త్రం కాదు. కనపడిన వస్తువు అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆత్మని మాత్రమే శాస్త్రము. అది మనలో సాక్షిభూతంగా ఉన్నది, అది ఏమీ అంటించుకోదు. అది మన బ్రహ్మాండమైనటువంటి సూర్య సమాన ప్రభలాగా ఎదుగుతుంది. జ్యోతి పరబ్రహ్మ స్వరూపం, అది ఆత్మ పరబ్రహ్మ స్వరూపం. అందుకని నువ్వు పరమాత్ముడితో సమానమైన వాడిది. కానీ నీకు జ్ఞానం లేదు. భగవంతుడి విశ్వానికి ఆయనకి ఆ మాయ, ఆయనకి ఈ మాయ అనేది ఏమీ చేయలేదు. చిత్ అంటే ఆయన సత్తు, చిద్గణ పురుషుడు. ఆయన చైతన్య వ్యాప్తి చెందినవాడు. ఆయనలో 24 క్యారెట్స్ గల బంగారం మాత్రం ఉన్నట్లు స్వచ్ఛమైన పదార్థం. ఆయనకి మాయ ఒకటి తోడే ఉంటుంది ఎప్పుడు. ఆ మాయతో వల్ల ఆ మాయకి 3 గుణాలు స్వామి ప్రసాదించాడు. ఆ మాయ ఏం చేస్తుందంటే అమ్మవారు. మాయ అంటే అమ్మవారు, ఆమె అవిద్య, ఆమె అజ్ఞానం. ఆమె తనకు గల 3 గుణాల శక్తి చేత మనని ఈ లోకంలో అందరినీ బంధింపజేస్తుంది. లోపలికి మనని పోనీయదు. ఈ 3 గుణాలతోనే మనని చక్రబ్రహ్మణంలో తిప్పుతుంది. జీవులందరూ కూడా ఈ 3 గుణాలతోనే తిరుగుతారు. ఈ ప్రపంచం అంతా కూడా, జగత్తు కూడా ఈ 3 గుణాలతో కూడుకుంది. పాంచభౌతికాలతో కూడుకున్నటువంటి వస్తువులే ఇవన్నీ. పాంచభౌతికాలు ఎలా నశిస్తాయో
ఈ శరీరాలు లోకాలు ఎన్ని కూడా నశించిపోయాయి. ఒక్కటి కాదు, శాశ్వతమైన ఒక్క చిదాకాశంలో వెలుగుతున్నటువంటి సద్గణ చిద్గణ స్వరూపమైన బ్రహ్మస్వరూపుడు. ఆయన మాత్రమే శాస్త్రుడు. ఒక్కడే ఒక శాస్త్రుడు. మిగతా అన్నీ నశించిపోయాయి. మిగతా అసలు లేదు, ఉన్నట్టు కనపడుతున్నాయి, ఇవన్నీ నశించిపోయాయి. అందు ఏది ఉండదు, ద్వితీయం లేదు, ఉన్నది ఏకం, ద్వితీయం లేదు. ఇది తెలుసుకున్న వాడే గొప్ప జ్ఞానం. ఈ జ్ఞానవంతుడికి అర్థమవుతుంది. ఈ జ్ఞానాన్ని మనకు వశిష్ఠమహర్షి బోధిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. రామ, ఈ జగత్తు మొత్తం కూడా మాయాజంతం. సృష్టి లేదు, జననం లేదు, సృష్టి లేదు, లయం లేదు, ఈ కర్మలు లేవు, బంధం లేదు, మోక్షం లేదు, ఏది లేదు. ఉన్నది ఒక శుద్ధ బ్రహ్మ చైతన్య స్వరూపం మాత్రమే అని సాఫ్గా వైష్ణవ కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు రాముడు. కాబట్టి రామ, నీవు ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సు కాదు, నువ్వు ఎవరు? సాక్షాత్తు సర్వవ్యాపివైనటువంటి చిదాకాశ స్వరూపుడు. సర్వవ్యాప్తి అయినటువంటి చిదాకాశ స్వరూపుడివి, సర్వాంతర్యామి. నీకు ఆకారం లేదు, అవ్యయానివి, అంతర్యామివి అని చెప్తున్నాడు. ఇక మనుషులకి ఆలోచనలు వస్తాయి, పోతాయి. మళ్ళా అనుభవాలు వస్తాయి, పోతాయి. ఆలోచన రావచ్చు, అనుభవం కూడా వస్తుంటుంది. మంచి అనుభవం కావచ్చు, చెడు అనుభవం కావచ్చు, అనుభవాలు వస్తాయి మనకి. అవన్నీ పోయేవి. వాటిని ఏది చూస్తుంది? మనలో ఉన్న ఆత్మ సాక్షిగా అన్నిటినీ చూస్తుంది. ప్రతి దాన్ని అది చూసేది ఒక సాక్షి మాత్రమే. ఎవరు? ఆత్మ ఒక్కటే చూసేది. మిగతా ఈ శరీరం చూడదు, ఇవన్నీ ఇదంతా పుట్టిదే కదా, ఏది చూసేది లేదు. శాశ్వతమైన వస్తువు, నిజమైన వస్తువు మనలో ఉన్నటువంటి అంతర్లీనమై ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపమే. ఆత్మ వల్లనే మనకి ఈ చెయ్యి పనిచేస్తుంది, ఈ కాళ్ళు పనిచేస్తుంది, ఈ కళ్ళ ద్వారా మనం చూస్తున్నాం, నోటి ద్వారా పలుకుతున్నాం. అన్నిటికీ ఆత్మే, చైతన్యమే మూలం. అటువంటి ఆత్మే అన్నిటికీ మూలం. అదొక్కడే చూస్తుంది, అది ఒక్కటే శాశ్వత పదార్థం. మనలో ఉన్నది ఒక్కటి ఆత్మే శాశ్వత పదార్థం. మిగతా అంతా నశించేది, అంతా పోయేది. ఇకపోతే ఉపనిషత్తులు పరమార్థం దానిలోకి వస్తే మనం 3 స్థితులు అని చెప్పుకున్నాం. 3 అవస్థలు: జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అని. అవి మనం 3 మనకు తెలిసినటువంటి అందరికీ. ఇకపోతే ఇంకొన్ని 4వది కూడా ఉన్నాకున్నాం, అది తురీయ అవస్థ. అక్కడ ఆ తురీయ అవస్థ మనకు కనపడదు. పరబ్రహ్మ స్వరూపుడు ఉండేటువంటి చోటు మాత్రమే. అక్కడ శుద్ధ చైతన్య స్వరూపం మాత్రమే ఉంటుంది. మనం ఇక్కడి నుంచి ఈ శరీరం వదిలిపెట్టి పోతే అక్కడ మనం తురియంలో ఉంటాం. తురియంలో ఉన్నప్పుడు అక్కడ ఉండేది ఒక ఆత్మ మాత్రమే ఉంటుంది, మిగతా అన్నీ పోతాయి. ఎందుకంటే ఆత్మ నశించదు, అది చైతన్య స్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపంతో సమానమైంది. కాబట్టి అది ఒక్కటే ఉంటుంది. అది సాక్షి స్వరూపంగా ఆ పరబ్రహ్మ స్వరూపుడు. కాబట్టి ఆత్మ జీకొడ్డ పరబ్రహ్మం, అదొక్కడే తురియంలో ఉండే వస్తువు. అందుకనే నువ్వు అక్కడ పరబ్రహ్మ స్వరూపుడు, ఈ కొట్ల ఆత్మ. కాబట్టి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివే. అదే అహం బ్రహ్మాస్మి. నీకు మోక్షం ఆల్రెడీ వచ్చింది, అది తెలుసుకోవాలి. ఆ తురియంలో ఉండేది ఆత్మ అన్న పరబ్రహ్మ అన్న ఒకటి. అదే తత్వమసి అన్నారు. దాన్ని వేదాన్ని ఏమన్నారు? తత్వమసి. సర్వం కల్విదం బ్రహ్మం, అయమాత్మ బ్రహ్మ. అర్థమైంది? అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి.
ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే మనకు ఆ బ్రహ్మజ్ఞానం వస్తే అదే బ్రహ్మ స్వరూపం. ప్రజ్ఞానం వచ్చిందంటే బ్రహ్మస్వరూపంలో మనకు ఆ జ్ఞానం తెలిసిపోయింది. ప్రజ్ఞానం అంటే మామూలు ఈ జ్ఞానం ఇంతవరకు పనిచేస్తుంది, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. ప్రజ్ఞానం పోయినంటే చిదాకాశం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని నీకు కనిపింపజేస్తుంది. నీకు ఏది అక్కడ ఏది ఉండదు, శూన్యం. చిదాకాశం అంటే శూన్యమండలం, అది చిద్జ్ఞాన స్వరూపం. అది అక్కడ ఏది జ్యోతి స్వరూపం ఉంటుంది. 1000 కోట్ల సూర్య కాంతితో స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం వెలుగొందుతూ ఉంటుంది. ఆ మాత్ర జ్యోతి దర్శనం అయితే నీకు చాలు. ఇప్పుడు సూర్యుడు ఎలాగైతే వెలుగు ఉంటుందో అటువంటి వెలుగే అక్కడ 1000 కోట్ల సూర్యుడు వెలుగు ఉంటుంది. అక్కడ ఈ జీవులని అక్కడ చిదాకాశంలోని అన్ని లోకాలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. దేవలోకం, ఇంద్రలోకం, చంద్రలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, భూలోకం, 14 లోకాలు, అన్ని సమస్త లోకాలు అన్ని చిదాకాశంలో ప్రతిబింబాలుగా ఉంటాయి. అన్నీ ప్రతిబింబాలు మాత్రమే, ఏది ఎన్ని కూడా ఆవాసలే. అన్ని ప్రతిబింబాలు చిదాకాశంలో ఉండే ఒక్కటే ఒక వస్తువు బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మస్వరూపం అది నిర్వికారం, సర్వవ్యాపకం, సర్వవ్యాప్తి, సర్వజ్ఞానస్వరూపుడు. అన్నిటి ఈ సృష్టి అన్నిటికీ మొత్తానికి అఖండ మండలం ఆయన దగ్గరనే ఉంటాయి. అవన్నీ మాయా ప్రతిబింబాలతో అమ్మవారు చైతన్య తన త్రిగుణాలతో నిర్మితం చేయబడినటువంటి ఆభాసనం. అనుకునే దాన్ని అవిద్య అన్నారు, మాయ అన్నారు, అవిద్య అన్నారు. మనం అజ్ఞానం చేత మనం వాటిని చూడలేకపోతున్నాం, అజ్ఞానం చేత మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ జ్ఞానాన్ని విడగొట్టాలంటే జ్ఞానం అనేటువంటి సత్పురుష పరబ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి జ్ఞానం మన ఆత్మలో ఉంది. కాబట్టి ఆ జ్ఞానం ద్వారా, ఆ పరబ్రహ్మ జ్ఞానం ద్వారా మనం తెలుసుకోవడమే మోక్షం. అదే బ్రహ్మానందం. ఇకపోతే ఇదే భావం మనకి జ్ఞానాత్మకం కూడా అన్ని ఉపనిషత్తులు కూడా ఇవే చెప్పి చెప్పే ఈ భావం. ఆ జ్ఞానం వస్తే ఇవన్నీ పోతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగితే ఆత్మ నీకు బయటపడుతుంది, ఈ బంధనాలు పోతాయి, ఆత్మ బంధనాలు ఎన్ని తెగిపోతాయి, అదేది ఉండదు. చీకటి అవిద్య అంతా పోతుంది, ఆత్మస్వరూపం తెలిసిపోతుంది. ఆత్మ జ్ఞానం జ్యోతి స్వరూపం, చైతన్య స్వరూపాన్ని కంటకపడుతుంది. అన్నీ పోతాయి. ముక్తులు ఆటోమేటిక్ అయిపోయేటి, నువ్వు ముక్తులే ఆఖరి. కానీ నువ్వు అది తెలుసుకోవడమే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మజ్ఞానం వచ్చిందంటే మొత్తానికి చిదాకాశంలో నువ్వు కూడా అక్కడ ఉన్నవాడే. కాబట్టి ఆ చిదాకాశంలో లీనమైపోతావు. నీకు అడిగిపోతే ఏది రాదు, అసలు నీకు ఏది ఉండదు. ఒక్కొక్క బ్రహ్మానందం మాత్రమే నీకు ఉంటుంది. అందుకని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలంటే అంతర్ముఖం చెందాలి. అంతర్ముఖం చెందితే నీకు బ్రహ్మజ్ఞానం, ఒక ఆత్మజ్ఞానం వస్తుంది. తద్వారా బ్రహ్మజ్ఞానం నీకు లభిస్తుంది. అప్పుడు ఈ లోకాలు ఇవన్నీ కూడా మాయా, ఈ అవిద్య, ఈ అజ్ఞానం అని మొత్తం నీకు తెలిసిపోతుంది. నేనే బ్రహ్మం అని నీకు తెలుస్తుంది. ఇక అద్వైతం, దీన్ని మన ఆచార్యుడైనటువంటి శంకరాచార్య చెప్పింది. వాడు ఏం చెప్పారు అనేది చూద్దాం. ఇదే అజాత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతమే ఇది. వాడు చెప్పింది ఏంటంటే బ్రహ్మం మాత్రమే సత్యం, జగత్తు మాయ, జీవుడు మాయ అని వాడు చెప్పాడు. ఇదే అజాతవాదులే వాళ్ళకి చెప్పి ఏం చెప్పారు? సృష్టి లేదు, లయం లేదు, మోక్షం లేదు, ఏది లేదు, కనిపించేంత బ్రహ్మ ఆభాస మాత్రమే. నీకు జ్ఞానస్వరూపమైతేనే అంతర్లీనం పోయి ప్రయాణించి ఆత్మదర్శనం చేసుకుంటే నీకు ఆ జ్ఞానం జ్యోతిలోంచి ప్రకాశమానంలో నీకు మొత్తం స్పష్టమవుతుంది. జ్ఞానం ఈ మాయ తొలగిపోతుంది. అవిద్య, అజ్ఞానం, చీకటి, ఈ చీకటి తొలగిపోయి సత్యాన్ని కనుక్కుంటాను.
ఏమని అనుకుంటావు? జీవుడే బ్రహ్మమే సత్యం, అదే సత్యం. అదే నీకు జ్ఞానం వచ్చినప్పుడు, ఆత్మ దర్శించినప్పుడు వస్తుంది. మనకి ఆత్మదర్శనం కావాలి, దాని కొరకే మనం పరితపించాలి. అంతర్ముఖం అయిపోవాలి, ఈ బహిర్ముఖం మనం కాకూడదు. ఇదే తెలుసుకోవాల్సినటువంటి ఇది స్థితి. దీన్నే అనుకునే శంకరాచార్య అనుకో చెప్పాడు. ఏం చెప్పాడైనా? ఆ పరబ్రహ్మమే జీవుడు, జీవుడు జీవుడు బ్రహ్మం. కాబట్టి నువ్వు అంతరం జీవుని తెలుసుకుంటే, పరబ్రహ్మాన్ని తెలుసుకుంటే, పరబ్రహ్మంలో నీలమైపోతే. కాబట్టి నువ్వు జీవుడు నీలమును కాబట్టి జీవుడు పరబ్రహ్మ ఒకటే. కాబట్టి నువ్వు కూడా అహం బ్రహ్మాస్మి నువ్వు అని చెప్పాడు. అది తెలుసుకోవడమే నీకు మోక్షం. అంతకంటే అసలు ఉన్నది ఒక్కటేనయ్యా, ద్వితీయం లేదు. ఆ ఉన్నది ఒక్క చిదాకార స్వరూపుడైన విరాట్ స్వరూపుడు ఒక్కడే ఒకడు. అదొక్కటే. మిగతా ఇక పుట్టుక లేదు, మనిషి లేడు, ఎవ్వరు లేదు, మోక్షం లేదు, ఏది లేదు. ఇంక రెండోది ఉంటే ఉన్నది అంటే ఏంటి? ద్వితీయం అయిపోయింది. ద్వితీయం లేదు అసలు, ఉన్నదే ఒకటి. నీకు పుట్టుక ఉందా అంటే ఇంక రెండోది ఉన్నట్టే, మరి సాగు ఉన్నట్టే. బంధనం ఉందంటే ముక్తి ఉందంటే. అది లేదు. ద్వితీయం అనేదే వదిలిపెట్టడం. ఉన్నది ఏకం. అదే అన్ని మతాలు చెప్పేది ఏకం. అందరు గ్రహించవలసినది, ఏ మతస్థుడైనా ఏ వాడైనా గ్రహించవలసింది ఉన్నది ఏకం. ఆయనే పరబ్రహ్మ స్వరూపం. మిగతా కనపడుతున్నాయి, నువ్వు ఉన్నాయని ఊహించుకుంటున్నావు. ఉండేని ఊహించుకొని నువ్వు దీంట్లోనే జీవిస్తున్నావు, ద్వితీయంలో జీవిస్తున్నావు. ఈ జగత్తును చూసి ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని చూసి మురిసిపోతున్నావు. ఇవే శాస్త్రాలు అనుకుంటున్నావు. ద్వితీయాన్ని చూస్తున్నావు. ద్వితీయం లేదురా బాబు. ఆత్మజ్ఞానం నీకు ఎప్పుడు తెలుస్తున్నది? జ్ఞానోత్పత్తి అయితే ఆత్మజ్ఞానం తెలుస్తుంది, నీకు అది తెలుస్తుంది. దాని కొరకు అన్ని మతస్థులు, ముస్లింలు కానీ వారు కానీ భక్తితోని ఎవరు తోచిన విధంగా వాళ్ళు, హిందువులు కానీ సిక్కులు కానీ ఎవరు తోచిన విధంగా భగవంతుని ఆ జ్ఞానం తెలుసుకోవడం కొరకు నానా పట్టబడుతున్నారు. అనేక రీతుల భజనలు, కీర్తనలు, అనేకమైన యాత్రలు అని నది స్నానాలు చేస్తున్నారు. ఆ తరించడం కొరకు ఎక్కడ తరించాలి? మోక్షం అని వాటి పేరు పెట్టుకుని మోక్షాన్ని పోవాలంటారు. ఇంకా మోక్షం అనేది లేదు. నీకు కావాల్సిన జ్ఞానం నాయన. ఆ జ్ఞానం కావాలి. కానీ ఇవన్నీ ఆ జ్ఞానం పొందడానికి పనికొచ్చే సాధనాలు మాత్రమే. జీవన్ముక్తుడు మరి జీవన్ముక్తుడు వాడి ఇష్టం ముక్తుడు పోయిన వాడి ఇష్టం ఏంటంటే వాడి లోకంలోనే ఉంటాడు, ఈ లోకంలో ఉంటాడు. కానీ దేనికి అంటాడు, లోకంలో ఉంటాడు కానీ దేనికి అంటుకోడు, దేనికి తాత్మ చెందడు. వాడు బహిర్ముఖ అందులో చెంది ఆత్మదర్శనాన్ని దర్శిస్తుంటాడు. అన్ని పనులు చేస్తాడు, అన్నీ భగవంతుడి మీదనే వదిలిపెడతాడు, అన్నీ అనుభవిస్తాడు. ఆ భగవంతా కూడా ఆ కర్తగాడు భోగాలు కూడా భగవంతుడి మీద నడుపుతాడు. ఉన్నది వాడు కాబట్టి నువ్వే నాకెందుకు వచ్చి ఇంకో తలకాయ నేను నువ్వే ఉన్నావు కాబట్టి మొత్తం నువ్వే అన్నీ వాడి మీద చేస్తాడు. నేను చేసినా కూడా నువ్వు చేసేస్తే అసలు నేను అనేమైనా కూడా ఉంటే లేదా అని జ్ఞాని యొక్క అందుకని కృష్ణ పరమాత్ముడు నేను జ్ఞానిని అని చెప్పుకున్నాడు. జ్ఞాని హృదయంలో నేను సరదా ఉంటాను, నా హృదయంలో జ్ఞాని సరదా ఉంటాడు. జ్ఞాని హృదయమే నా హృదయం, నా హృదయమే జ్ఞాని హృదయం అని చెప్పాడు. జ్ఞానికి లక్షణం మనం చెప్పుకున్నాం కదా, అంత గొప్ప లక్షణం అంటే వాడంతా భారం అంతా భగవంతుడి మీద వేస్తాడు. ఈ లోకంలో అసలు వాడు నేను లేను ఉన్నది ఆయన ఒక్కడే అన్న ఇదిలోనే ఉంటాడు. ఇక సంపూర్ణంగా మనం ఆలోచిస్తే ఏంటంటే ఫైనల్గా మామూలు విచారం చేసుకోవాలి. మనం చేసిన పని ఆ జ్ఞానం సంపాదించాలంటే ఎట్లా అంటే విచారణ మనం చేయాలి. అంటే ఊయామై
నేనెవరు అని విచారణ మొదలుపెడితే నీకు వచ్చేది అప్పుడు అంతర్ముఖురాన్ని పోయి నీ ఎవరు ఏంటి అనేది మనకి ఇంకా మనకు మహర్షి రామకృష్ణ మహర్షి ఇదంతా ఎలా చెప్పారో ఆ విధంగా రమణ మహర్షి ఎలా చెప్పారో ఈ రమకృష్ణ చెప్పిన మాట ఒకటే, హూయామై, నేనెవరైనా నువ్వు థింక్ చేయి, నీకేమన్నా వచ్చిందనుకో ఆ పదాన్ని సుఖం ఏదే ఏ ఆలోచన అటువంటి ఇది వచ్చినప్పటికీ నువ్వు హూయామై అని థింక్ చేస్తే నువ్వు అంతర్ముఖం లేకపోయి అంతర్ముఖం నుండి ఆత్మగా వచ్చి ఈ సంకల్పం అంతా కొట్టుకోవద్దు. ఆత్మశాస్త్రం కానీ నేను ఈ శరీరం సంకల్పించే శాస్త్రం కాదు కదా, నాకెందుకు అనే భావన వెంబడి తెలుస్తుంది. ఇంకా ఎప్పుడు నేనెవరు, నేను శాస్త్రం నేనంటూ ఉంటే కదా నాకు కావాల్సింది. ఉన్నదే ఆత్మే, నాలో ఉన్న బతికేది ఆత్మనే, శాశ్వతమైనది ఆత్మనే. ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఇది ఏది శాస్త్రం కాదు. శరీరం ఒక్కటే ఆత్మశాస్త్రం, ఒక్క పరబ్రహ్మ స్వరూపమే పరబ్రహ్మమే శాస్త్రం. ఆ పరబ్రహ్మమే ఆత్మ. అది తెలుసుకోవడమే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. మనకి ఇక్కడను జ్ఞానం, ఈ లోకంలో పైన చిదాకాశంగా బ్రహ్మజ్ఞానం. అందుకనే ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, మనం ఏంటి ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే బ్రహ్మస్వరూపుడు కింద మనం సర్వవ్యాప్తి అయినటువంటి నిరాకారమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని విను. ఇవి ఎవరు హూయామయ్యన్న రమణ మహర్షి కానీ నువ్వు ఎవరైనా తెలుసుకుంటే నీకు ఇంకా ఆ జ్ఞానం తెలిసిపోతే నీకు ఏం చేస్తుంది తెలుసా? నీకు నువ్వు పట్టుకొని సాధిస్తే చివరికి ఏంటి, నువ్వు సర్వవ్యాపకుడు, నిరాకారుడు. ఇదంతా పోతే నిరాకారం ఆత్మ నీకు కనపడదు, దానికి ఆకారం లేదు, అది కనపడదు, సర్వవ్యాప్తి. అది నిరాకారం సచ్చిదానంద స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం, పరబ్రహ్మ స్వరూపాన్ని. నువ్వు సర్వవ్యాప్తివి, సర్వజ్ఞానివి, నువ్వు నిరాకారుడివి, నువ్వు పరబ్రహ్మ స్వరూపాన్ని, చిద్జ్ఞాన బ్రహ్మానంద స్వరూపుడు. అదే శాస్త్రమైంది, ఉన్నదే అదొకటి, దాని భాగం నీలో ఉన్నది కాబట్టి నీ ఆత్మ శాస్త్రమైంది. ఆయనే నువ్వు, నువ్వే ఆయన అనుకుంటుంది. ఇదే పరమ సత్యమైనటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ బోధ వల్ల మనం నేర్చుకున్నటువంటి ఇది మనం. అందుకని మనం ప్రతిరోజు మనం సాధన చేస్తున్నారు. దీనికి ఇతర మనం నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవడం అంత సులభం కాదు. జ్ఞానం దర్ది కావటం అంత తొందరగా రాదు. ఈ మనస్సు మహాబలీయమైంది. ఇది ఈ లోకం అయిపోయింది అజ్ఞానం వల్ల, త్రిగుణాల వల్ల. అమ్మవారు మహాబలశాలి, అమ్మ శక్తి చాలా గొప్పది. అందుకని అమ్మ మనకు పుట్టినప్పటి నుంచి మనకి ఈ లోకం మీదకే ఆత్మ నిలుస్తుంది. ఈ లోకం మీదకే మళ్ళీ పోయేసింది. ఎంతసేపటికి మా అమ్మ ఏం చేస్తుంది, పెంచుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వైపే మనం నడిపిస్తుంది. మనకి ఈ సంసార బంధాలు అంటగట్టేది అమ్మే, అన్నిటికీ అమ్మే దీనికి చేసేది. చివరికి మనకి ఆ జ్ఞానాన్ని స్వరూపుడైనటువంటి తండ్రి, ఆ సత్పురుషుడు, సత్తుని, ఆ జ్ఞాన స్వరూపుణ్ణి మనకు లభించటి నాటానికి అమ్మని ప్రార్థించాలి. అమ్మ నాకు ఆ జ్ఞాన ప్రసాదాన్ని నాకు తెలియజేయమ్మా, అసలు జ్ఞానం నాకు బోధించమ్మా అని ప్రార్థిస్తేనే మనం, అమ్మ చెప్తేనే మనకు ఏదైనా వస్తుంది. అమ్మ చెప్పబోదు, నీకు తండ్రి అని చెప్పేది ఎవరు? అమ్మే. అమ్మే చూపిస్తారా మనకు ఆత్మని. ఆత్మకు బోధించాల్సిన అమ్మే జ్ఞానం. మనకు గురువు ఫస్ట్, ఆది గురువు అమ్మే, ఆది భిక్షువు అమ్మే, అన్నిటికీ అమ్మే. కాబట్టి అమ్మే చెప్పాలి మనకి. ఇగో ఇది జ్ఞానం, ఇది రాని శాశ్వతమైన వస్తువు, ఇది రాని నీ యొక్క అసలైన జ్ఞానం ఆత్మ. నువ్వు సర్వవ్యాపకుడివి, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి అని అమ్మాయి చెప్పాలి. ఆమె చెప్పకపోతే మనం తెచ్చుకోండి.
అందుకని అమ్మ దయ మనకు అన్ని వేళ ఉండాలి. తర్వాత తండ్రి దయ, తండ్రిలో మనం కలిసిపోయి ఆ జ్ఞాన స్వరూపుల్లో ఉంటాం. అదే మన యొక్క దీని యొక్క మొత్తం సారాంశం. ఈ వేద సారాంశాలు, ఉపనిషత్తుల సారాంశాలు అన్నీ చెప్పేవి కూడా ఇవే చెప్తుందన్నమాట. ఎంతసేపటికి చెప్పేది ఏంటి? మనం సాక్షిభావం, మన మనలో ఉన్న ఆత్మ సాక్షిభూతుడు. అది నేర్చుకోవాలి మనం. ఆలోచనలు వస్తాయి, పోతాయి. నువ్వు ఆత్మ స్వరూపుడే ఉన్నావు, నువ్వు సాక్షిభూతుడే ఉన్నావు అనేది మనం నేర్చుకోవాలి. ఈ వాసనలు, కోరికలు ఇవన్నీ మనసు స్థితి ఏర్పడేటువంటి గమనం తీసుకోవాలి. వాటిని అంచిపెట్టవద్దు, వాటిని గమనించాలి. వాటి మోహం చెందకుండా వాటిని మనం ఇచ్చేయాలంతే. అంచిపెడితే మళ్ళీ ఫోర్స్కి మళ్ళీ ఎదురు కొడుతుంది. అట్లా కాకూడదు. అని వస్తాయి, పోతాయి. ఆలోచనలు వస్తాయి, సంకల్పాలు పేర్కొంటే పోతాయి, అన్నీ పోతాయి. ఎప్పుడు నీ జ్ఞాన సంపాదన వస్తే అవే ఆటోమేటిక్ పోతాయి. దాన్ని బలవంతం చేయొద్దు, బలవంతంగా అణిచిపెట్టకూడదు. వాటిని మనం గమనించడమే మన పని. గమనించి ఏది మంచి, ఏది చెడు అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని పాటించాలి. మనం నిశ్శబ్దంగా కూర్చొని నేనే బ్రహ్మ అనే భావనలో మనం ఎప్పుడు సదా గడుపుతున్నారు. ఒక్కరోజని కాదు, సదా మననం చేసుకోవాలి, సదా శ్రవణం చేయాలి, సదా నిధిధ్యాసనలో ఉండాలి. మన చిత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం చేసుకొని ఆత్మ బహిర్ముఖం కాకుండా ఆ మనస్సుని అంతర్ముఖం చేయాలి. ఆ మనస్సే మనకు దారి చూపుతుంది. ఆ మనస్సే మనకి ఆత్మని మనకు చూపిస్తుంది. మనకు మోక్షాన్ని ప్రసాదించిన కూడా మళ్ళా ఆ మనస్సు. ఇదే అద్వైతం చెప్పింది. ఇదే అద్వైతం ఏం చెప్తుంది? ఆత్మ విచారణ చేసుకో. నీ ఆత్మని విచారణ చేసుకుంటే నీకు మనసు అంతర్ముఖం పోయి నీకు ఆత్మ జ్ఞాన బోధ ఏర్పడుతుంది. జ్ఞానం వచ్చి నీవు పరబ్రహ్మంలో లీనమైపోతావు. నువ్వే ఆ పరబ్రహ్మం అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా ముక్తి అయిపోయి మోక్షాన్ని పోయినట్టుగా. నువ్వు మోక్షం పోయినవాడే కానీ తెలుసుకుంటావు. నువ్వు ఆత్మవే పరబ్రహ్మం అని నీకు తెలిసిపోతుంది. ఇక ద్వైత మతస్థులు ఏమంటారంటే ఆ ఈశ్వరుని నామస్మరణ చేయండి, సదా నామస్మరణ చేయండి. ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది అని వాళ్ళు చెప్తారు. ఇక ద్వైతం వాడు కూడా అంతే. ద్వైతం వాడు ఏం చెప్తారు? విశిష్టాద్వైతం వాడు నువ్వు భక్తితో సాధించుకో అని చెప్పారు. ఎట్లా వాళ్ళు అద్వైతం వాళ్ళు ఏమన్నారు? అద్వైతం వాళ్ళు నువ్వు ఎప్పుడు విచారణ చెయ్యి. నువ్వు ఊయామయ్య అనేదితో నువ్వు విచారణ చేసుకుంటే నువ్వు అంతర్ముఖమైపోయి నువ్వు అంతర్ముఖంలో నువ్వు ఆత్మను దర్శించి ఆత్మజ్ఞానం పొందుతావు అన్నాడు. ఇష్టాలు భక్తిని అనుసరించు. భక్తితోని నారాయణుడు సర్వాంతర్యామి. ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి నిన్ను ఒకనాటికి కాదు ఇంకో నాటికైనా నువ్వు భక్తితోని ఆయన శరణాగతి పొందితే ఆయన నిన్ను అనుకరిస్తాడు, నీకు జ్ఞాన ప్రసాదం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అద్వైతం వాళ్ళు నీలో ఉన్న ఆత్మ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మం ఒకటే అన్నారు. అది తెలుసుకోవటమే మోక్షం అన్నారు. ఇష్టాద్వైతం అంటే ఏమంటారంటే నారాయణ సర్వంతర్యామి కాబట్టి ఆయన్ని భక్తితో పూజిస్తే ఆయన యొక్క అనుగ్రహం సంపాదించుకుంటే నువ్వు ఆయనలోని అంతరం ఉన్నాడు నారాయణుడు. అంటే ఇదంతా ఆయన స్వరూపమే కాబట్టి ఆయనలోనే నువ్వు భాగాన్ని కాబట్టి ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. నువ్వు నా స్వరూపాన్ని వేరా అని ఆయన నీకు తెలియస్తాడు, నాలోని భాగానివే అని ఆయన తెలియజేస్తాడు. అదే ముక్తి, అదే నీకు ఇది వేరే ఉన్నది ఒక్క నారాయణుడే.
ఆ నారాయణుడిలోని భాగానివే నువ్వు. కాబట్టి నీకు అది తెలుసుకోవడమే నీకు గొప్పతనం. అది తెలుసుకోవాల్సిన విధానమే నీకు జ్ఞానం. అదే బ్రహ్మజ్ఞానం అని అంటారు. మంచిగా అర్థం చేసుకోండి. నారాయణుడు స్వతంత్రమే కాబట్టి ఆ నారాయణుని నువ్వు గమనిస్తే నువ్వు ఆయనలోని భావన కాబట్టి ఆయన దర్శనానికి నువ్వు ఆయన ఆ యొక్క దయ ఉంటే ఆయన అనుగ్రహం సంపాదించగలుగుతామంటే నీవు ఆయనలోని భావన కాబట్టి నీకు ఆటోమేటిక్గా ఆయనే నీవే ఆయన. ఎందుకంటే ఆయనలో భాగమైనప్పుడు నువ్వు అనేవాడు ఎక్కడ ఉన్నావు? నువ్వు నారాయణువే, నువ్వే నారాయణుడు. అది తెలుసుకోవడం ముఖ్యం అని బీజేపీలు. ఇక ద్వైతం వాళ్ళు ఏమంటా అంటే నారాయణుడు వేరు, జీవుడు నువ్వు వేరు, జగత్తు వేరు. ఇవన్నీ ఎప్పటికీ మనం నారాయణం కాలేము. మనం ఆయన నిరంతర ధ్యాస, నిరంతర చింతన, నిరంతర భక్తితోని ఆయన సాధించుకుంటే ఆయన చెంతగా ఏది నీవు నిర్వాణం చెందుతావు అని చెప్పారు మధ్వాచార్యులు గారు. ఇప్పుడు సిద్ధాంతం అయినా చివరికి స్వామి దగ్గరికి పోవటమే, స్వామిలో లీనం కావడమే మనం తెలుసుకోవాలంటే మనం ఇది. ఇకపోతే లాస్ట్ చిన్న మనం గమనిద్దాం ఏంటంటే మనం అన్ని 1-2 పాయింట్ చివరిగా మనం తెలుసుకొని ముగిద్దాం. ఏంటంటే ఈ లోకాలు ఎండిపోయిన ఈ పంచభూతాలు ఉన్నటువంటి ఈ ఆకాశాలు 3 ఆకాశాలు నేర్పన్నాం. చిత్తాకాశం, ఈ పైన భూతాకాశం, ఆ పైన ఉన్నటువంటి చిదాకాశం. ఈ 2 ఆకాశాలు మనకు తెలిసిపోతున్నాయి. చిత్త బాక్స్లో ఉన్న కోరికలన్నీ కూడా మనం నీళ్ళు చేసుకుంటేనే మనకు మోక్షం వస్తుందని మనం ఉపనిషత్తు చెప్తుంది. చిత్తం శాంతంగా ఉండాలి, అది నిల్లుగా ఉండాలి. ఆ చిత్తం ఎటువంటి అందరూ గందరగోళం ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, వాతావరణం ఉండాలి. ఉంటే నీకు ఈ ఆకాశం దాటినటువంటి చిదాకాశం ఉంది, అక్కడికి నువ్వు చేరుకుంటావు. తృతీయ స్థితిలో ఉంటావు మొదలు. ఆ తృతీయ స్థితి నుంచి అక్కడి డిస్ట్రిబ్యూషన్ మళ్ళా నీకు ఈ చిత్తంలో నుండి సంకల్పాలు, బాక్స్లో ఉన్న కోరికలు, దాని పాల్గొన్నాయి అన్నీ అక్కడ స్టోర్ ఏంటంటే ఆ చిత్తాకాశం బాక్స్లో ఉన్నటువంటి కోరికలు బట్టి నీకు ఏది ప్రాప్తమో, నీకు ఏ లోకంలో ఉన్నానో, నువ్వు ఏ జీవిగా పుట్టానో, ఏ విధంగా చేయాలనో ట్రాన్స్ఫర్ అయిపోతావు. అక్కడి నుంచి నువ్వు పై లోకానికి చిదాకాశానికి పోవాలన్నా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతావు. కాబట్టి ఆ పైన చిదాకాశంలోకి మనం పోవటానికి ట్రై చేయాలి. మళ్ళీ ఈ లోకాలకు రాకూడదు. మళ్ళీ ఏ లోకం వద్దు మనకి. ఈ బ్రహ్మలోకం వచ్చేది, వైకుంఠ లోకం ఇవన్నీ వద్దు. ఈ జీవితం వద్దు, ఏ జీవితం వద్దు, మానవ జీవితం వద్దు, దేవత జీవితం వద్దు, ఏ జీవితాలు వద్దు. మనకు కావాల్సిన చిదాకాశంలో ఉన్నటువంటి ఆ చిద్జ్ఞాన పరబ్రహ్మ స్వరూపానికి చేరుకోవాలనే మన యొక్క ఆకాంక్ష. అదే మన యొక్క ముముక్షత్వం. అందుకు చిదాకాశే విభాత్యే తత్ సప్నవత్ జగదీదృశం చిదేక రస రూపస్య నాణ్యత్ కించన విద్యతే అన్నాడు వస్తమాస. అంటే ఈ చిదాకాశం అంటే చైతన్యాకాశంలో విభాతి, అది ప్రకాశిస్తుంది. చిదాకాశం 1000 కోట్ల సూర్యకాంత ప్రకాశిస్తుంది. అది ఎలాగా అక్కడ అన్ని భూతాలు అన్నీ ఉంటాయి. అన్ని జగత్తు, జీవులు మొత్తం 14 లోకాలు, అన్ని లోకాలు అక్కడే ఉంటాయి. ఆ చిదాకాశంలో ఉండి అక్కడ ఎట్లా ఉంటాయి? ప్రతిబింబాలు మాత్రమే ఉంటాయి. ఈ జగత్తులు, వైకుంఠం, కలియుగం అన్నీ చెప్పాగా, అన్ని చిదాకాశంలో ప్రతిబింబాలుగా జీవులు, జగత్తు అన్నీ అక్కడ ప్రతిబింబాలుగా ఉంటాయి. సర్వస్వం ఉంటాయి. అక్కడ లేకపోతే ఎక్కడ లేదంటే, అక్కడ వస్తే బయట ఉన్నట్టు. విష్ణువు అక్కడే ఉంటాడు, అక్కడే బ్రహ్మ, అన్నీ అక్కడే ఉండి ఇక్కడ మనకు చిదాకాశ స్వరూపుడే అన్నిటికీ తాల్చి ఉంటాడు. ఆయన దగ్గరే ఉంటాడు, అన్నీ ఉంటాయి. ఆ ట్రాన్స్మిషన్ ద్వారానే ఆయన
చైతన్యం ద్వారానే, అమ్మవారి చైతన్యం ద్వారానే వీళ్ళంతా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవరి స్థలానికి వచ్చి ఇక్కడ ఆ వాసన కనపడుతూ ఇక్కడ మనకి మొత్తాన్ని నడిపిస్తుంటారు. ఈ జగత్తు మొత్తం చిదాకాశంలో కనిపించే ప్రతిబింబాలు చెప్పి అన్నీ అక్కడే ఉంటాయి. అన్నీ మనకు స్వప్న అక్కడ ఉన్నటువంటి స్వప్నం లాంటివి. ఇవన్నీ లోకాలు ఈ జీవులన్నీ కూడా స్వప్నం లాంటివి, ప్రతిబింబాలు చెప్పే ప్రతిబింబాలు మాత్రమే ఉంటాయి. అక్కడ జగత్తు లోకాలు అన్ని లోకాలు అక్కడ చిదాకాశంలో ప్రతిబింబం ఉండేది. అక్కడ ఒకటే వస్తువు, అది నిరాకారం. ఇది ఒక్కటి ఫండమెంటల్ గుర్తుపెట్టుకుని ఉన్నది ఒక్కటి. ఆ ఒక్కటి మాత్రమే సద్గణ చిద్గణ స్వస్వరూపము. ఆయనే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం. ఆయనే ఆత్మస్వరూపుడు, సర్వజ్ఞుడు, నిరాకారి. అంతకంటే నేనేం చెప్పలేదు. కాబట్టి అటువంటి చైతన్యం అయినటువంటి ఆకాశం ఆకాశం అంటే చిదాకాశంలో మనం చేరుకోవాలి. అక్కడ నిరాకారమే ఉంటుంది, అనంతమైనది, అది సర్వవ్యాప్తమైనది, సర్వజ్ఞత్వం అయినది. అక్కడనే మన ఆత్మ బ్రహ్మలో కలిసిపోతుంది. ఆత్మే బ్రహ్మం, అదే మోక్షద్వారం. మనం ఈ ఉపన్యాసాన్ని మనం ఇంతవరకు నేర్చుకున్నది మనకు అందరికీ, భక్తులందరికీ మంచిగా అర్థమైందని నేను భావిస్తాను. దీన్ని మీరు తప్పనిసరిగా మంచిగా అవగాహన చేసుకొని చిదాకాశాన్ని పొంది ఆత్మజ్ఞానం మొదలు బహిర్ముఖం చెంది అంతర్ముఖులై జ్ఞానాన్ని పొంది మీరు తర్వాత జ్ఞానం పొందిన తర్వాత మీరు బ్రహ్మజ్ఞానం పొంది ఆ చిదాకాశంలో ఉన్న సద్గణ చిద్గణ స్వరూపుణ్ణి లీనమైపోవాలి అని నా యొక్క ప్రార్థన, కోరిక అనుకోండి. మీరు నా యొక్క అభీష్టం. చిదాకాశ స్వరూపోహం నమే బంధో నమోక్షత ఇది నిశ్చయావాన్ నిత్యం శాంతో భవతి నిత్య. గుర్తుపెట్టుకోండి. చిదాకాశ స్వరూపో అహం. ఆ చిదాకాశ స్వరూపమే అహం, మనం, నేను ఆ చిదాకాశ స్వరూపుణ్ణి. నాకు బంధం లేదు, నాకు మోక్షం లేదు, నాకు ఏది లేదు. నాకు నేను బంధనాలు లేవు, నాకు ముక్తి లేదు, మోక్షం లేదు, ఏది లేదు అని నిశ్చయంగా ఉన్నవాడు మాత్రమే శాంతి పొందుతాం. మనశ్శాంతి కలుగుతుంది, చిత్తశుద్ధి అవుతుంది, వాడికి ఆత్మజ్ఞానం లభిస్తుంది, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. పరబ్రహ్మంలో లీనమైపోతాడు. బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూ ఇక తిరిగి జన్మ లభిస్తుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో మనం సమాప్తం చేసుకున్నాం. మనం తర్వాత మనం ఏది నేర్చుకున్నాం అనేది నేను ఆలోచించి మళ్ళా మీకు సోమవారం నుంచి నేను మళ్ళా మనం ఏ సాధన చేద్దాం, ఏ చెప్పుకుందాం, తత్వబోధ చెప్పుకుందాం అన్న ఉద్దేశంలో అనుకున్నాం. అది కూడా చాలా గొప్పది. అది తత్వబోధ శంకరాచార్య గారు బోధించినటువంటి బోధ. అది కూడా మోక్షానికి జ్ఞానం. నేను నా మోటివ్ ఏంటంటే రామాయణం అందరికీ తెలుసు, భారతం అందరికీ తెలుసు, ఇవన్నీ తెలుసు అందరికీ. ఈ కథలు చూస్తుంటున్నారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పేవాళ్ళు తక్కువ, వినేవాళ్ళు తక్కువ. కాబట్టి దీన్ని వ్యాప్తిలోకి తీసుకురావాలని నా ఆకాంక్ష. అందరూ వారి యొక్క విధానం ద్వారా పాపులర్ కావాలని వారి చింతన పడుతూ ఈ రామాయణం, భారతాలు, ఈ అష్టాదశ పురాణాలు ఇవన్నీ చెప్పుకుంటారు. చెప్పి దాని మీద వాళ్ళ యొక్క ఇది
వాళ్ళు పొందుతారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటారు. నా అభిష్టం ఏంటంటే సర్వమానవుడికి జ్ఞానం లభించి మోక్షార్హత సంపాదించి మోక్షం చేరుకోవాలని, ఆ ముముక్షుడుగా మారి ముముక్షుత్వాన్ని సాధించాలని నా యొక్క ప్రార్థన. సర్వే జనా సుఖినో భవంతు. నాణ్యత్ కించిదస్తి సర్వం పరబ్రహ్మ. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అందరి పైన ఉండాలి. మనం జ్ఞానవంతులం కావాలి. జై శ్రీరామ చంద్ర పరబ్రహ్మ స్వరూపాయ నమః. ఇక స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. సర్వో జన సుఖినో భవంతు.